హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికన్నా ముందు షూట్ చేశాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, హౌస్ అంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఫస్ట్ కబోర్డ్స్ నుంచి కూడా స్టార్ట్ చేసేసి కబోర్డ్స్లో ఉన్నవంతా కూడా తీసి బయట పెట్టేసి కాలిన్ వేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ క్లీనింగ్ అనేది మార్నింగ్ పెట్టేసుకున్నానండి. సో ఎలాగో హయాన్ నిద్రపోతున్నాడు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. వెంటనే వాడైతే లేచాడు. ఇంకా క్లీనింగ్ పక్కన పెట్టేసి ఇంకా వాడిని రెడీ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము. సో చాలా వీడియోస్లో చెప్పాను కదా, స్కూల్ బ్యాగ్ వాడికి అలవాటు చేయడం కోసము ఇంకా ఇద్దరం వెళ్తున్నాము అనేసి. ఇంకా బ్యాగ్ వేసుకోవడానికి చూడండి ఎంత గోల్ చేస్తాడో, అసలు బాధేస్తుంది అనమాట. ఇంకేం చేయలేం కదా అని చెప్పి ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాము. ఇంకా ఎన్ని డేస్కి వాడికి అలవాటు అవుతుందో ఏమో అర్థం కాలేదు, బట్ ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే బ్యాగ్ వేసి వాడిని కిందికి తీసుకొచ్చి స్లిప్పర్స్ వేసిన తర్వాత తన బైక్లో కూర్చోబెట్టుకున్నాక కొంచెం ముందుకి అలా తీసుకెళ్ళమని చెప్తానమాట. వాడికి అలవాటు అవుతుంది కదా, నేను కూడా లేకుండా వాడు రావడానికి ట్రై చేస్తాడు అని చెప్పి అలా అయితే నేను చేశాను. సో ఇంకా ఇక్కడైతే స్కూల్కి వచ్చామండి. స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది. ఇంకా వాడిని అయితే అక్కడ మేడం నిలబెట్టేసి అన్నీ చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక సైడ్ మాత్రమే తీసి క్లీన్ చేసేసాను కదా, ఇంకా ఇటు సైడ్ కూడా అన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. సో చూసారు కదా ముందు ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో. ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. క్లీనింగ్ అంతా చేసేసి కుకింగ్ చేసేసుకొని మళ్ళీ హయాన్ కోసం వెళ్ళేసి పికప్ చేసుకొని వచ్చామన్నమాట. వస్తూ ఉంటే అక్కడ వచ్చేసి స్టడీ టేబుల్స్ కనిపించాయండి. సరే వాడి కోసం తీసుకుందాము అని చెప్పి అక్కడైతే ఆగాము. ఇక్కడ చూడండి వాడు బ్యాగ్ వేసుకొని అలానే కాసేపు అయితే నించున్నాడు. నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. సో అక్కడ ఏంటంటే కర్రీస్ తీసుకున్నామండి. చికెన్ కర్రీ తీసుకున్నాను. వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం, చికెన్ బిర్యానీ. వాడేమనుకున్నాడంటే అది చికెన్ బిర్యానీ అనుకొని తీసి ప్యాకెట్ నా చేతికి ఇచ్చాడు. నేను అందులో వేస్తుంటే అది కర్రీ అయ్యేసరికి పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే నేను ఇంకా గిన్నె తీసుకొని వచ్చాను వాడికి ఫుడ్ పెడదామని చెప్పి. అందులో రైస్ పెట్టి వాడి చేత్తోనే కర్రీస్ అయితే వేపిస్తున్నాను. వెయ్యి చూడండి, అసలు వీడియో దిగి చూస్తూ ఉన్నాడు అనమాట. వాడికి ఏంటంటే బిర్యానీ అనుకున్నాడు, చికెన్ బిర్యానీ అనుకొని ప్యాకెట్ తీసి నా చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే కర్రీ చూసాడో వాడికి నచ్చలేదు. సరే ఇంకా వాడి చేత్తోనే వేపిస్తున్నాను అనమాట. అలా వాడికైతే లంచ్ పెట్టేశాను. తర్వాత ఇంకా పడుకోబెడదామని చెప్పి వెళ్ళాను. అక్కడ ఏదో వాడు ఊకొడుతూ అలా ఉంటే సో అది షూట్ చేస్తూ అమ్మ అని చెప్పిస్తున్నాను అనమాట. సో పడుకొని లేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ ఆ పాప వచ్చిందండి. మా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా మోక్షిత, తను వచ్చిందనమాట. సో తనని చూస్తాను వాడు ఎంత ఎగ్జైట్ అయిపోయాడంటే అంత ఎగ్జైట్ అయిపోయాడు. సరే కిందికి పంపించానండి, ఆడుకుంటాడు కదా వాళ్ళతో పాటు అని. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఎగురుతుంటే వీడు మాత్రం కార్ ఎక్కి ఇలా చూస్తూ ఉన్నాడు. సో వీడిలో కొంచెం మార్పు అయితే వస్తుంది, బట్ ఇలా వాళ్ళు ఆడుతుంటే వీడి కారు మీద ఎక్కడము, వాళ్ళతో ఆడకపోవడము ఇలాంటివి కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలోనే వాళ్ళు వచ్చిన మార్పు అంటే ఆ పాప ఏది చేస్తే అది చేయడానికి ట్రై చేస్తాడు. అవి కూడా నేను మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. అంటే వాళ్ళు వచ్చిన మార్పు ఏంటి, సో నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆడుతుంటే వీడి పైకి ఎక్కి అలా చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇలా కాసేపు ఆడాడు. నేను దించేసాను అనమాట వాడిని, వాళ్ళతో ఆడిపించడానికి ట్రై చేశాను. కానీ మళ్ళీ చూడండి వచ్చి కారు ఎక్కుతున్నాడు అనమాట. సరే డైవర్ట్ అవుతాడు, మీరు లాక్కొని వెళ్ళండి ఆడించుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అలా చాలాసేపు కూడా బయట ఆడించిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అంటే పాప వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కాసేపు ఆడించుకున్నాము. తర్వాత మళ్ళీ పైకి తీసుకొచ్చినామన్నమాట. సో అప్పుడు వచ్చిన తర్వాత వాడు తినడానికి ఆకలిస్తుంది కదా, అప్పుడు స్నాక్స్ పెడదామని చెప్పి కారాలు చేతిలో పెట్టుకొని ఇద్దరిని తీసుకోండి ఇలా చెప్తూ ఆడిచ్చాను. సో ఆ వీడియో అనేది మీరు చూడండి. సో అది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళు ఆ అమ్మాయి ఏది చేస్తే అది చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది, హ్యాపీగా కూడా అనిపించింది. సో ఇప్పుడు మీరు చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడు నువ్వు తిను, చేతికి తీసుకో వెరీ గుడ్. వెయిట్ నాన్న, యాడికి వెళ్తావు? మోక్షి కూర్చోంది కదా. ఇదిగో హయా అన్నకు చెప్పు. మరి ఏం చేస్తున్నావు? చూపించు, అన్నకు చూపించు. నేను చేతితో తీసుకో, ఇక్కడ చూడు, చేతితో తీసుకో. వాడికి అర్థమైనట్టుంది అందుకే ఎడుతున్నా. Patients who had an opportunity to air their concerns are 8 times less. చూడు హయాన్, చూడు మోక్షికి ఇస్తాను. ఆ పెట్టుకో మోక్షి.
నువ్వు పెట్టుకో. వెరీ గుడ్ బాయ్. కూర్చో అట్లే. ఇదిగో నీకు హయా, ఇదిగో నీకు తీసుకో. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, తీసుకోరా. తీసుకో మోక్షి, నువ్వు తీసుకో. వాడు తీసుకుంటాడు. వెరీ గుడ్ బాయ్. సో మామూలుగా ఏంటంటే వీడు ఎవరితో కూడా ఉయ్యల్లో కూర్చోవడము, పిల్లలతో ఆడడము ఇలా చేయడండి. బట్ ఈ పాపతో ఏంటంటే కొంచెం మింగిల్ అవుతున్నాడు. ఉయ్యల్లో కూడా కూర్చోబెట్టుకున్నాడు, చూశారు కదా. సో ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ పాపని తీసుకెళ్ళి అన్నకి ఇవ్వు, తీసుకుంటాడని చెప్పాను. తనేమో నోట్లో పెడుతుంది. అలా కాదు, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి చెప్తున్నాను. చేతికే ఇచ్చింది. పట్టుకో. అయ్యా బద్ధకం. పట్టు. నేను పెట్టను, నువ్వే తీసుకో. అన్నీ తెలుసు గుండు నీకు. అయ్యో స్లో స్లో స్లోమా. హాయ్ హాయ్, సే హాయ్ బంగారం. హాయ్ కన్నయ్య. నువ్వు డ్రైవ్ తీసేసి డైపర్తో ఉన్నాడు. డైపర్ బాయ్, మైక్ డైపర్ బాయ్. అయ్యాను కదా డైపర్ బాయ్. అయ్యయ్యో పట్టుకోవాలి నాన్న. అలా స్లో తినాలి, స్లో 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 కొంచెం పట్టుకో. అట్లా పట్టుకో. అది తినేసి మళ్ళీ పెట్టుకో. వెయిట్ 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 వెయిట్. బా గుండు. స్లోరా పెట్టేసుకున్నాడు. అదే అయ్యో 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 తినకూడదమ్మా. అబ్బో చదివి అది తిను. అయ్యో కానీ బెటర్ కదా, మొత్తం వాటి చేత పెట్టుకొని తింటున్నాడు కదా. మళ్ళీ స్లోగా అలవాటు అయిపోతుంది. అది నీకు ఫస్ట్ ఎంత నవ్వుతున్నాడు. కప్పనూరు, అదే కప్పాల కప్పనూరు గంప పెట్టు. ఇంకా అది సరిపోలేదంటీ. స్లోరా.